హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే జేఈ మెయిన్స్ రిజల్ట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది. దానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన నుంచి గంట సింబల్ అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము రేపే జేఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు అంటూ ఒక న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాము. జేఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షల ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్ 1 ఆన్సర్ కీని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక చివరి విడత సెషన్ 2 ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించినట్లు ఎన్టీఏ షెడ్యూల్ ప్రకటించింది. గతంలో ఒకేసారి 2 విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్ళీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. సెషన్ 2కు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి విడత పూర్తయ్యాక రెండింటిలో ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్ 1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎన్టీఏ వెల్లడించింది. ఎన్ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ సీట్ల భర్తీ జనవరి 24న నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా 55,493 మంది హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాలు విడుదలయ్యాక jee-mains.nta.ac.in వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. అయితే ఈసారి జేఈ మెయిన్స్ సెషన్ 1కు 21 పరీక్షా కేంద్రాలు విదేశాల్లో ఏర్పాటు చేయడం విశేషం. దోహా, దుబాయ్, కాట్మాండ్, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్, కొలంబో, జగర్తా, మాస్కో, బట్వా, పోర్ట్ లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షను నిర్వహించారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఈసారి జేఈ మెయిన్స్ సెషన్ పరీక్షకు 12,31,874 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27% అధికంగా ఉంది. ఫ్రెండ్స్, ఇది వీడియోలైతే మనం చూస్తున్నాము. జేఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షా ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల కానున్నట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్ 1 ఆన్సర్ కీని జాతీయ పరీక్షల సంస్థ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక చివరి విడత సెషన్ 2 ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించినట్లు ఎన్టీఏ షెడ్యూల్ ప్రకటించింది. గతంలో ఒకేసారి 2 విడతల దరఖాస్తు చేసిన వారు మళ్ళీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు ఎన్టీఏ స్పష్టం చేసింది. సెషన్ 2కు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు మాత్రం మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.